ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 23వ తేదీ సోమవారం రోజు మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి నాశనానికి, మీ ఇంట్లో ఉన్నటువంటి అశాంతికి కారణం ఏ దేవుడు ఏ గ్రహమో కాదు, మీ చుట్టూ ఉన్నటువంటి ఇద్దరు కిలాడి స్త్రీలు. అవును, మీరు విన్నది అక్షరాల నిజమండి. ఇద్దరు ఆడవాళ్ళు మీ యొక్క జీవితం మీద, మీ యొక్క ఎదుగుదల మీద పడి విపరీతంగా ఏడుస్తున్నారు. వాళ్ళు కళల నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క అసూయ, ఆ యొక్క నరఘోష మీ యొక్క కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. మీరు వెంటనే వాళ్ళను అయితే గుర్తించి నేను చెప్పేటువంటి ఈ యొక్క చిన్న పని అనేది చేయకపోతే మీ జీవితంలో మీ యొక్క సంసారం, మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఒక నరకంలా మారిపోబోతుందండి. ఇది మేమేదో మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్నటువంటి మాటలు కాదు, గ్రహాల యొక్క గోచారం చెప్తున్నటువంటి పచ్చి నిజం. మీరు అంటే ఆ యొక్క ఇద్దరు స్త్రీలు ఎవరు, వారి యొక్క లక్షణాలు ఏంటి, వారు ఏ విధంగా మిమ్మల్ని నుండి వీడిపించుకో, ఇది మీకు వివరంగా తెలియపరచాలి అని అనుకుంటున్నాము. కాబట్టి శ్రద్ధగా ఆలకించండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉంటుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురుగారు పండిత్ రాజు గారు. ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మన యొక్క గురుగారు అయితే మీకు తెలియపరిచి విదిన్ 24 అవర్స్లో ఒక మంచి మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి. మీ యొక్క మొగ కొడుకుల్లో చెయ్యి ఫోటో గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు మంచి పరిష్కార మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు తెలియపరుస్తారండి. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురువుగారిది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీరుగా బయటపడినటువంటి వ్యక్తులు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వ్యక్తులు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక వీరికైతే ఎప్పుడు కూడా న్యాయంగా ఉండడం అంటే ఇష్టమండి. ఎవరికి కూడా అన్యాయము అనేది జరగకూడదు అనుకుంటూ ఉంటారు. ఇది మీకు ఒక అద్భుతమైనటువంటి మనస్తత్వాన్ని చెప్పాలండి. మీ ఇంట్లో 10 రూపాయలు ఉంటే అందులో ఒక 5 రూపాయలు అయినా కానీ పక్క వారికి సాయం చేసేటువంటి గొప్ప మనసు మీది. మీరు ఎవరినైనా కానీ గొడవలు పడితే గంటలో మీరే వెళ్ళి పలకరిస్తూ ఉంటారు. ఇక మీ యొక్క మనసులో ఏది కూడా కల్మషము అనేది ఉండదు. కానీ ఈ లోకం మీరు ఈ విధంగా చూడడం లేదు. మీరు పెట్టినటువంటి అన్నం తినేసి మీ ఇంట్లో కూర్చొని మీకే గోతులు తవ్వేటువంటి మనుషులు మీ చుట్టూ ఉన్నారండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారో నాకు తెలుసు. నేను అందరికీ కూడా మంచి చెప్తున్నాను కదా, దేవుడు నాకెందుకు ఈ విధంగా కష్టాలన్నీ ఇస్తున్నాడనేసి మీరు అయితే దేవుణ్ణి నిలదీసి మరి ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. అవునా కాదా? అవును అనిపిస్తే నిజంగా అనేసి మీ యొక్క మనసులో అవును అనేసి ఒక చిన్న మాట అనేసి అనుకోండి. ఇక మీకు ఉన్నటువంటి అతిపెద్ద బలహీనత ఏమిటో తెలుసా? మొహమాటం. అవును, అందరికీ అంటే మరియు అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం అండి. ఇది నీ యొక్క మొహం చూసి అందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అని అనుకుంటూ ఉంటావు. కానీ నీ ఇంట్లో ఏదైనా కానీ ఒక కొత్త వస్తువు కొన్నా, లేదంటే మీ యొక్క భార్యాభర్తలు సంతోషంగా ఉన్న, మీ యొక్క పిల్లల చదువులో ముందున్న, మీ యొక్క వెనుక అంటే ఉన్నటువంటి వారు కడుపులో అంతా కూడా మండిపోతూ ఉంటుంది. ఆ యొక్క కడుపు మంట అందరినీ కూడా రగిలిస్తుంది ఈ ఇద్దరు స్త్రీలండి. మరి ఆ యొక్క ఇద్దరు కిలాడీ స్త్రీలు ఎవరు? వాళ్ళకి కొమ్ములు ఏ విధంగా ఉండవు, క్రూరమైనటువంటి కూరలు ఉండవు. వాళ్ళు చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని చాలా అందంగా అమాయకంగా కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు నాలుక మీద విషం, మనసులో కుట్రలు ఉంటాయండి. మొదటి స్త్రీ లక్షణాలు జాగ్రత్తగా వినండి. ఈమె మీకు చాలా దగ్గర బంధువు, లేదంటే మీ ఇంటి పక్కన ఉండేటువంటి వ్యక్తి కావచ్చు. ఈమె ఎప్పుడూ కూడా మీ యొక్క ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే విధంగా ఆమె యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఏమండి, మీ ఆయన లేదంటే మీ యొక్క ఆవిడ మీ మాట వింటున్నారా? మీ యొక్క పిల్లలకు పెళ్లి అనేది సంబంధాలు ఏదైనా చూస్తున్నారా? విద్య ఏ విధంగా ఉంది? మీ మధ్యకు కొత్త స్థలం రేటు ఏ విధంగా పెరిగింది? చాలా కనిపెట్టుకొని మరి మీ యొక్క పర్సనల్ విషయాలను అన్నిటినీ ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్టు అడుగుతూ ఉంటుంది. మీరు అమాయకంగా ఒక్క అక్కలానో చెల్లిలానో ఒక స్నేహితురాళ్ళనో భావించేసి అన్నీ కూడా చెప్తూ ఉంటారు. అంతే. ఆమె మీ ముందు అయ్యో అవునా చాలా సంతోషమండి అనేసి నవ్వుతూ ఉంటుంది. కానీ ఆమె గుమ్మం దాటి బయటకు వెళ్ళగానే వీళ్ళకి అంత సీన్ లేదు, అంత అప్పులు అంటే అంత అప్పు పాపరాలో ఏమో రేపు మాపో అక్కడ అంతా కూడా అడుక్కు తింటారు అనేసి 10 మందికి కూడా ప్రచారం చేస్తుంది. ఇక ఆమె మీ ఇంట్లో ఉన్నటువంటి సంతోషాన్ని చూసి లోపలే కుళ్ళిపోతూ ఉంటుందండి. కుళ్ళు అనేది వస్తుంది. ఆమె యొక్క కంటి చూపు
చూపు మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రం. ఇక రెండవ స్త్రీ లక్షణాలు వినండి. ఈమె దూరం నుండే మిమ్మల్ని గమనించేటువంటి వ్యక్తి. మీ యొక్క ఆఫీస్లో కావచ్చు, లేదంటే మీ యొక్క దూరపు బంధువుల్లో కావచ్చు. ఈమెకు మీరంటే ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి పోటీ. మీరు ఒక పట్టు చీర కొంటే ఆమె 2 కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటుంది. మీరు యొక్క స్టేటస్ని చూసి తట్టుకోలేక మీ మీద లేనిపోయినటువంటి నిందలు వేస్తుంది. చూసారా, వాళ్ళు పొగరు కాస్త డబ్బు రాగానే ఏ విధంగా ఎగిరి పడుతున్నారో అనేసి క్యారెక్టర్ని బ్యాక్ చేస్తూ ఉంటుంది. మీ యొక్క భార్యాభర్తల మధ్య చిచ్చులు అనేది పెడుతూ ఎవరినో ఒకరిని గురించి తప్పుగా మాట్లాడేటువంటి మాటలు అనేవి ఉంటాయి. ఈ రెండవ స్త్రీ వదిలే నిట్టూర్పులు, ఏడుపులు అన్నీ కూడా మీ ఇంటికి ఒక అదృష్టకరమైనటువంటి నెగిటివిటీని మీకు అయితే పంపిస్తుంది. వీళ్ళిద్దరూ ఏడిస్తే నాకేంటి, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను కదా అనేసి మీరు అనుకోవచ్చు. కానీ జ్యోతిష్య శాస్త్రంలో నరదృష్టికి ఉన్నటువంటి పవర్ ఏంటో మీకు తెలియదు కదా. కళ్ళకు బద్దలు కొట్టేటువంటి శక్తి నరదృష్టికి మాత్రమే ఉంటుంది. ఈ ఇద్దరు స్త్రీల వల్ల మీకు జీవితంలో ప్రస్తుతం ఎలాంటి నరకం నడుస్తుందో నేను చెప్తాను వినండి. ఆరోగ్య సమస్యలు, ఆ కారణంగా మీ ఇంట్లో వాళ్ళకి ఒళ్ళు నొప్పులు, విపరీతమైనటువంటి తలనొప్పి, ఏ పని చేయాలనిపించినటువంటి బద్ధకము, ఉదయం లేవగానే ఏదో ఒక తెలియనటువంటి చిరాకు, డాక్టర్ దగ్గరకు వెళితే రిపోర్ట్లు అన్నీ కూడా నార్మల్గానే వస్తాయి కానీ జబ్బు అనేది తగ్గదు. ఆర్థిక పతనము, చేతికి వచ్చినటువంటి డబ్బు వచ్చినట్లే నీళ్ళలాగా ఖర్చయిపోవడము, మీరు 1,00,000 రూపాయలు సంపాదించుకున్నా అంతా కూడా ఈ విధంగా ఖర్చు అనేది మీ ముందే ఉంటాయి. అనవసరమైనటువంటి రిపేర్లు, హాస్పిటల్ ఖర్చులు, కుటుంబంలో అశాంతి, నిన్నటి వరకు ప్రేమగా మాట్లాడుకున్నటువంటి మీ యొక్క భార్యాభర్తలు ఈరోజు ఒక్కసారిగా ముఖం ఒకరినొకరు చూసుకుంటేనే మండిపోయే విధంగా గొడవలు పడుతూ ఉండడం, పిల్లలు మాట వినకపోవడము, లేదంటే ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక నెగిటివిటీ వాతావరణము. ఇది అంతా కూడా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఆ యొక్క కిలాడి స్త్రీ మీకు గుమ్మానికి తొక్కినప్పుడు, మీ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు అంతా కూడా విడుదలైనటువంటి నరఘోష వల్లే. ఇది అంతా కూడా ఇలానే వదిలేస్తే రాబోయే రోజుల్లో మీ యొక్క ఆశలు అమ్ముకోవాల్సిన పరిస్థితి, లేదంటే కోర్టు మెట్లు ఎక్కవలసిన పరిస్థితులు కూడా రావచ్చు. దయచేసి అంతా కూడా మేల్కొనండి. కానీ మీకేంటంటే మీరు అసలు భయపడవలసిన పరిస్థితులు కూడా పెద్దగా కనిపించడం లేదు. మీ వెంటే మీ యొక్క సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి, దుర్గాదేవి మీ యొక్క పక్షాన ఉన్నారండి. మీకు అసలు భయమే అవసరం లేదు, నేనున్నాను. ఆ ఇద్దరు స్త్రీల యొక్క అసూయ నుండి, వాళ్ళు నరఘోష నుండి మీ యొక్క కుటుంబాన్ని కాపాడుకోవడానికి, మీ ఇంట్లోనే మళ్ళీ పాత రోజులు నవ్వులు పోయడానికి నేను కొన్ని అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైన జ్యోతిష పరిహారాలు కూడా మీకు అయితే తెలియజేయడం జరుగుతుందండి. ఒక పెన్ను కాగితం అనేది తీసుకొని రాసుకునండి. మొదటి పరిహారం, గుమ్మానికి బంధనం. మీ ఆ యొక్క కిలాడి స్త్రీల దృష్టి అనేది మీ ఇంటిలోకి రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క శుక్రవారము, లేదంటే స్నానం చేసినాక అంటే శుక్రవారం రోజు పసుపు రంగు వస్త్రంలో గుప్పెడు కళ్ళుప్పు మూట అనేది, ఎండు మిరపకాయలు కొద్దిగా, పటిక అల్లము వేసేసి మూట అనేది కట్టండి. దాన్ని మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోండి. వాళ్ళ కన్ను అనేది ఆ యొక్క మూట మీద పడినటువంటి మరుక్షణం వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా అక్కడే భస్మం అయిపోతుంది అనమాట. ఇక రెండవ పరిహారం వచ్చేసి లవంగాలు, కర్పూరం, హారతి. ఇవి అన్నీ కూడా ఈ రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత, లేదంటే మీ ఇంట్లోకి ఆ యొక్క స్త్రీలు వచ్చి వెళ్ళిన తర్వాత ఒక మట్టి ప్రమిదలో ముద్ద కర్పూరం వెలిగించి అందులో 2 లవంగింజలు వేయండి. ఆ యొక్క పొగను ఇల్లంతా కూడా ముఖ్యంగా మూలల్లో చూపించండి. దీనివల్ల వాళ్ళు వదిలి వెళ్ళిన దరిద్రం ఇల్లు దాటి పారిపోతుంది అనమాట. ఇక మూడో పరిహారం వచ్చేసి మౌనవ్రతం. ఇదే అత్యంత ముఖ్యమైనటువంటి పరిహారం అండి. రేపటి నుండి మీ యొక్క జీవితంలో జరిగిన ప్రతి ఒక్క మంచి విషయాన్ని, మీ యొక్క భవిష్యత్తు యొక్క ప్రణాళికలను, మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఎవరితో కూడా అసలు పంచుకోకండి. ఈ ఇద్దరు స్త్రీలు మీ దగ్గరకు వచ్చి ఎంత తీయగా మాట్లాడినా ఏదో ఒకటి ఉన్నారనేసి దేవుడు దయచేసి అన్నీ కూడా చెప్పేసి ఎక్కడి నుండి కూడా తిప్పేసేసి పంపించేసేయండి. ఈ యొక్క రహస్యాలు వాళ్ళకి ఆయుధాలుగా, వాళ్ళని మంచి ఆయుధ్యాలుగా ఇవ్వకండి. 4 పరిహారాలు. దుర్గాదేవి యొక్క ఆరాధన మంగళవారం లేదంటే శుక్రవారం నాడు, రాహుకాలం సమయంలో మంగళవారం నాడు నుండి అంటే 3 నుండి 4 గంటల 30 నిమిషాలు సమయంలో శుక్రవారం 10 గంటల నుండి 12 గంటల మధ్య దుర్గాదేవి గుడికి వెళ్ళి 2 నిమ్మకాయలతో దీపము అనేది వెలిగించండి. తల్లి, నా చుట్టూ ఉన్నటువంటి శత్రువుల నుండి, నరఘోష నుండి నా యొక్క కుటుంబాన్ని రక్షించు అనేసి వేడుకోండి. ఆ తల్లి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుందండి. ఇక మీరు ఎప్పుడు కూడా ఒంటరి వారు కాదు. ఎవరిని కూడా ఎన్ని కుట్రలు చేసినా కూడా, ఎంతమంది ఏ విధంగా మిమ్మల్ని మాటలండినా కూడా, ఎంతమంది మీ మీద పడి ఏడ్చిన ధర్మం మీ వైపే ఉందండి. మీ యొక్క మంచితనమే మీకు శ్రీరామ రక్ష. ఈ ఇద్దరు కిలాడి స్త్రీల పతనం అతి త్వరలోనే మీకు కళ్ళారా చూడగలుగుతారు. ఇది మీ మీద వాళ్ళు ఏడ్చినటువంటి ప్రతి ఒక్క కన్నీటి చుక్కకు దేవుడు మీకు ఇచ్చినటువంటి రెట్టింపు ఆనందాన్ని అయితే మీకు అందివ్వబోతున్నారు. మీరు తల ఎత్తుకొని తిరిగి రారాజుల మహారాణిలా బ్రతికి తీరుతారు. ఇదే దేవుడి యొక్క సత్యవాకు. ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉన్నానండి. అదేవిధంగా ఇక మీకు వీలైతే ప్రతి ఒక్క మంగళవారం రోజును, శుక్రవారం
శుక్రవారం రోజున ఆవుకు పచ్చగడ్డిని కానీ లేదంటే నానబెట్టినటువంటి శనగలను కానీ తినిపిస్తూ ఉండండి. పెడుతూ ఉంటే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి నరదిష్టి నుండి, నరగోళ నుండి మీకు మీరుగా తప్పించుకున్నటువంటి వ్యక్తులు అవుతారండి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.